చీరాలకు వచ్చినా నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మీ అందరు చూస్తే మీ ఆశీస్సులతో, మన ముఖ్యమంత్రి వర్యుల గారి ఆశీస్సులతో నేను పోయి పార్లమెంటు లోక్సభలో కూర్చున్నాను. అంతేకాదు మీ ఎంపీ, మీరు ఓటు వేసి గెలిపించిన నేను మీ ఎంపీని లోక్సభ స్పీకర్ కుర్చీలో కూడా కూర్చోడానికి అవకాశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. నేను మీ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మిత్రులారా, ఈరోజు చాలా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి చేనేత కార్మికుడు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ కుటుంబాలని సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆశిస్తున్నాను. చీరాల అంటే చేనేత, చేనేత అంటే చీరాల అనే గొప్ప గుర్తింపు ఉంది. అలాంటి చేనేత నేలపై మీ అందరి మధ్య ఉండటం నాకు గర్వకారణం. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది మన సంస్కారం, మన సంస్కృతి, మన సంప్రదాయం. మన చేనేత కార్మికులు తమ కష్టంతో, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలని ఖ్యాతి చెందుతున్నారు. చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోంది. చేనేత కార్మికుల సంక్షేమము, వారి ఆదాయం పెంపు, యువతకి ఈ రంగం వైపు ఆకర్షించేలాగా అవసరం చర్యలు తీసుకుంటాం. చీరాల నియోజకవర్గం అంటే నాకెంతో ఆత్మీయకరము. మిత్రులారా, అలాగే చీరాల చేనేత కార్మికుల సంక్షేమము, చీరాల ప్రజల అభివృద్ధి కోసము మీ అందరి ఆశీర్వాదంతో మీ ఎంపీగా నేను ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాను. ఈనాడు మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశాన్ని వికసిత్ భారత్ 2047 వైపు నడిపిస్తుండగా, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047ని ఆకాంక్షిస్తుండగా, అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గము, సుసంపన్నమైన గ్రామాలు, సాధికారత పొందిన చేనేత కార్మికులు మరియు ప్రపంచ స్థాయిలో పోటీ పడగల చేనేత క్లస్టర్ల ద్వారానే సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. కార్మికుల కోసం పని షెడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మేము వినతి పత్రాలు ఆల్రెడీ సంపాదించాము. భవిష్యత్తు తరాలు మన నేత కార్మికుల సమాజం యొక్క భవిష్యత్తు కోసము మన కార్యాలయము సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తూ ఉంది. కొండముజులూరు, చావిటిపాలెము, వలపర్ల, నాగరాజపల్లి, కోనంకి, ఈపూర్పాలెము మరియు తోటవారిపాలెంలో నేత కార్మికుల కోసం పని షెడ్ ఏర్పాటు చేయాలని కోరుతూ మనం ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించాము సెంట్రల్ గవర్నమెంట్కి. భవిష్యత్తు తరాల మన నేత కార్మికుల సమాజం యొక్క సేవలను ఎల్లప్పుడూ గుర్తించుకునేలాగా చీరాల రైల్వే